మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, పాత్రికేయులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు పౌర్ణమి సందర్భంగా మేము కొత్త టైటిల్ ఒకటి అనౌన్స్మెంట్ చేస్తున్నాము. అది సినిమాకి సంబంధించింది. దీనికి తోడు ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 వచ్చి శ్రీ సత్యదేవ ప్రొడక్షన్స్ నెంబర్ 1. దీన్ని మన గోదావరి జిల్లాలకు సంబంధించిన డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్రని మేము తెరకెక్కిస్తున్నాము. అది మన గోదావరి తల్లి సంబంధించిన జీవిత గాథని మేము ఒక ప్రెస్టేజ్గా తీసుకుని భారీ తారాగణంతో భారీ బడ్జెట్తో నిర్మించుతున్నాము. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాము. చిత్రము షూటింగ్ కూడా ఆల్మోస్ట్ మన గోదావరి నటీనటులు కూడా మేము అంటే భారీ తారాగణమే కానీ నటీనటుల్ని గోప్యంగా ఉంచాము. అది కూడా మేబీ నేను నిర్మాత పోతి శ్రీనివాసరావు. లేదండి, కొత్తగా చేస్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ తీస్తున్నారు. అది ఆ సబ్జెక్ట్ వేరు. మేము ఇక్కడ ఉన్న న్యాచురాలిటీ, ఇక్కడ ఉన్న ఆమె మన గోదావరి జిల్లాకి సంబంధించింది కాబట్టి ఆమె మాండవలికము వాళ్ళు ఉన్న ఈ ఏరియాను అన్నీ మేము చూసి క్షుణ్ణంగా పరీక్షించి మేము చేస్తున్నాం. ఆటోబయోగ్రఫీ దసరా అంటే ఇక్కడ ఉన్న తల్లి మన నేటివిటీ ఉన్న కాలాన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కూడా చూస్తే చుట్టుపక్కల నేటివిటీకి సంబంధించిన ఈ కాలం అప్పుడు కాలంలో అంటే ఇప్పుడు గోదావరి వచ్చి పచ్చని పంట పొలాలు అన్నీ ఉన్నాయి కానీ అప్పుడు లేవండి. ఇక్కడ ప్రజలందరూ చాలా కష్టపడేవారు. అలాంటి సమయంలో ఇక్కడ అన్నం పెట్టిన ఆవిడ కాబట్టి పైగా ఇక్కడున్న ప్రేమ ఈ జిల్లాలకు ఉన్న ఆ మీద ఉన్న ప్రేమ చూసి ఇక్కడున్న జిల్లావాసిగా ఇక్కడ మన ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరికి అంటే అన్నపూర్ణ అంటే ఆమె ఒక తల్లి. ఆమె మీద మేము బయోకి ఇద్దామని తీసుకున్నాం. ఇది దగ్గర మేము ఒక 2 నెలల క్రితం నుంచి స్టార్ట్ అయిందండి. 2 నెలల క్రితం నుంచి స్టార్ట్ అయినప్పుడు స్క్రిప్ట్ వర్క్ అయితే కానీ మనం షూటింగ్ వెళ్ళొద్దు, మొత్తం డైలాగ్ డిక్షనరీ నుంచి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అనౌన్స్మెంట్ చేసుకొని ఆ తర్వాత షూటింగ్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. నెక్స్ట్ మాకు రెండు పిల్లర్లు అండి. ఒకటి రచిత గారు, ఒకళ్ళు రమేష్ గారు, ఒకళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళి గారు. వీళ్ళు మాకు 2 స్తంభాలు లాంటి వాళ్ళు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు మురళి చిరువోలు అండి. నేను ఇంతకుముందు ఆర్టిస్ట్గా చాలా సీరియల్స్ చేశాను, విలన్గా కూడా చేశాను, 2-3 సినిమాల్లో కూడా చేశాను. అయితే మా గురువు గారు ఉదయ్ భాస్కర్ గారు అండి. మైథాలజీకి ఆయన గొప్ప దర్శకుడు, పండితుడు కూడా ఆయన దగ్గర నేను పనిచేశాను. తర్వాత మన ఈటీవీలో స్వర్ణ ఖడ్గం అని ఒక పీరియాడికల్ సీరియల్ ఒకటి వచ్చింది. దానికి కథ ఇచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా నేను పనిచేశాను సార్. అయితే ఈ కథ చెప్పేటప్పుడు నేను చెప్పిన ఎమోషన్స్ కానీ ఇవన్నీ కానీ చూసి సార్ వాళ్ళు అన్నారు, వేరే డైరెక్టర్ కాదండి, ఇది మీరు చేస్తే మీరు అనుకున్న దానికి న్యాయం చేయగలుగుతారు అని నన్ను ప్రోత్సహించారు. నేను కొంచెం భయపడ్డాను. నేను భయపడితే సార్ అన్నారు, అలా కాదు, మీరు చేయగలరు, ఎందుకంటే నాకు తెలుస్తుంది మీరు చెప్తున్న విధానం కానీ షార్ట్ పెడుతున్న విధానం కానీ చెప్తున్న విధానం మాకు బాగా అర్థమవుతుంది కాబట్టి మీరే చేయండి, మీకు కావాల్సిన టెక్నీషియన్స్ అందరూ మీరు తీసుకొని చేయండి, మీకు ఫ్రీ హ్యాండ్స్ ఇస్తున్నామని చెప్పారు. ఎందుకు నేను శ్రీనివాస్ గారికి తర్వాత శివ గారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పి అందరికీ పరిచయం చేద్దాం అని చెప్పి మన సత్యనారాయణ స్వామి ఆలయంలో ఈరోజు నన్ను పరిచయం చేద్దామని ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టారు సార్ వాళ్ళు. ఎందుకు నేను జన్మలకి వాళ్ళకి రుణపడి ఉంటాను. నా జీవిత ఆశయాన్ని నెరవేర్చడానికి నా విన్నతట్టు ప్రోత్సహించిన మా ప్రొడ్యూసర్స్కి, నా బాబరిదైన నా తోటి రచయిత రమేష్కి కూడా నేను కృతజ్ఞతలై ఉంటానండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర ఆల్రెడీ ఒకళ్ళు సినిమాగా ప్రారంభించారు. వాళ్ళు ముందు అప్రోచ్ అయింది మమ్మల్నేనండి, కథ అడిగింది. అయితే కథ రెడీ చేశాక సీతమ్మ గారి జీవిత చరిత్ర అనేది సాధారణంగా అందరూ చెప్పుకునేది ఏంటంటే సీతమ్మ గారు అందరికీ అన్నం పెట్టేవారు. ఏ సమయంలో వచ్చినా పగలు రాత్రి 24 గంటలు కూడా ఆ తల్లి విసుక్కు హాయి లేకుండా అన్నం పెట్టేవారు అన్నది అందరికీ తెలిసింది. కానీ ఇప్పటికి ఒక 150 సంవత్సరాల క్రితం అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి? అందులో ఆవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ.
ఆ రోజుల్లోని ఒక స్త్రీ ఇంటి నుంచి బయటికి రావాలన్నా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలన్నా చాలా అడ్డంకులు అవి ఉండేవండి. అవన్నిటిని అధిగమించి ఆవిడ భర్త జోగన్న గారి సపోర్ట్తో, పెద్ద జమీందారులు వాళ్ళు, 400 ఎకరాల ల్యాండ్ లార్డ్స్, అలాంటి వాళ్ళు ఆ రోజుల్లో చేసిన ఇదేంటి అంటే సేవలు. ఓన్లీ అన్నం పెట్టడమే కాదు, నూతులు తవ్వించడం, ఎవరికైనా కళ్యాణం అంటే చేయడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం, ఇలా సీతమ్మ గారి జీవితం అంతా ఒక పెద్ద చరిత్ర. ఆ చరిత్రని చెప్పాలి అంటే ఒక చిన్న బడ్జెట్తోనో ఎంతో కొంత కాంప్రమైజ్ అయి తీసే అవకాశం అయితే లేదు. స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యాక మేము ఇది ఒక పెద్ద బడ్జెట్ అవుతుంది అని ఫిక్స్ అయ్యాము సార్. ఫిక్స్ అయ్యాక సార్ని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే సార్ ఫస్ట్ మేము వినగానే డొక్కా సీతమ్మ గారి చరిత్ర అంటే గోదావరి జిల్లా ఆవిడ, మేము తీస్తామండి, మేము చేసే మొదటి ప్రొడక్షనే సీతమ్మ గారి చరిత్రలు అంటే ఒక ఉన్నతమైన చరిత్రను తీసుకోవడం మా ప్రొడక్షన్ కూడా మంచిది, దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది అన్న. సార్ ఒకే ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ ఎవరైనా అడిగితే కమర్షియల్ సినిమా అండి అని అడుగుతారు. ఇందులో ఫైట్లు ఏమున్నాయి, మాస్ ఎలిమెంట్ ఏముంది, దానివల్ల బిజినెస్ ఏమవుతుంది, హీరో ఎవరు, ఇలా వచ్చే క్వశ్చన్స్ కాకుండా మాకు ప్రొడ్యూసర్ గారి నుంచి ఒక గొప్ప చరిత్ర అందరికీ అర్థమయ్యేలాగా, ఇప్పుడున్న తరంతో పాటు రేపు చరిత్రలో నించుండిపోయేలాగా ఈవిడ చరిత్ర చెయ్యాలండి, దానికి ఎంత బడ్జెట్ అయినా సరే మేము పెడతాము అన్నారు. ఎప్పుడైతే బడ్జెట్ పెడతాము అన్నారో తారాగణం కూడా పెద్ద తారాగణం రేపు వెళ్దాము అని చెప్పి కొంతమంది హీరోయిన్ని ఆల్రెడీ అప్రోచ్ అయ్యామండి. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా వితిన్ ఒక 15 డేస్లోగా మొత్తం ప్యాడింగ్ ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు, అవన్నీ అనౌన్స్ చేస్తాము. అవునండి. అంటే సీతమ్మ గారి చరిత్ర అనేది ఏ ఒక్కరి హక్కు కాదు. ఆవిడ ఎందుకు అంటే ప్రజలందరి కోసం పాటుపడిన మనిషి, తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన అమ్మ. అలాంటి ఆవిడ చరిత్ర నాకే తెలుసు, నేను తప్ప ఇంకెవరు రాయలేరు అని కొంతమంది చెప్పడం. ఈ తెలిసిన వాళ్ళు ఏముంది సార్, పబ్లిక్ డొమైన్లో మనం యూట్యూబ్లో పెడితే సీతమ్మ గారు, ఇందులో పెద్ద విచిత్రం ఏంటంటే సార్, సీతమ్మ గారి భర్త జోగన్న గారు, ఆయన ఫోటో లేదు, కానీ మనకు పబ్లిక్ డొమైన్లోని తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని ఒక వేద పండితుడు ఉన్నారు, ఆయన ఫోటో, మన పాత సినిమా ఆర్టిస్టు శకుంతల గారు ఉన్నారు, ఆవిడ కన్నమ్మ శకుంతల గారు అంటే రావణాసుడు సినిమాలోని దాని ఏంటది భూకైలాస్ సినిమాలో రావణాసుడు తల్లిగా వేసిన ఆవిడ ఫోటోని కలిపి సీతమ్మ గారి పుణ్య దంపతులు అని పెట్టారు సార్. ఈ పుణ్య దంపతులని ఇప్పుడు మన పబ్లిక్ డొమైన్లో డొక్కా సీతమ్మ గారు భర్త భార్య అంటే వాళ్ళ ఫోటోలే ఉంటాయి. ఇది కాదు, మేము వాళ్ళ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళాము, 5వ తరం మనవలతో మాట్లాడాము, అప్పటి చరిత్ర ఇవన్నీ తీసుకుని ఈ కథను రాయడంతో పాటు చాలామంది చెప్తున్నారండి ఇది నాదే హక్కు, నేను తప్ప ఎవరు చేయడానికి వీలు లేదని. కానీ ఓకే, ఎందుకు అంటే పబ్లిక్ డొమైన్లో ఉండే ఒక కథ, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే బాపు గారు, ఆయన రామాయణం ఆయన 5 సార్లు తీశారు, ఒకే రామాయణం. ఎందుకు తీశారంటే ప్రతిసారి రామాయణంలో కొత్తగా చెప్పారు. గాంధీ గారి చరిత్ర ఉంది, అది ఎవరైనా తీయవచ్చు. అలాగే సీతమ్మ గారు మనకి దూరం అయ్యి, ఆవిడ భౌతికంగా మనకి దూరం అయ్యి 114 సంవత్సరాలు అయింది సార్. 1909లో ఆవిడ మహానిర్యాణం జరిగింది. ఎవరి చరిత్ర అయినా సరే అంటే పబ్లిక్ డొమైన్లో ఉండేవాళ్ళది ఒక 50 సంవత్సరాల తర్వాత ఆ చరిత్ర ఎవరైనా తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ కుటుంబీకుల నుంచి అబ్జెక్షన్ ఏంటి ఉండకూడదు, ఆవిడ ఒక లబ్ధ ప్రతిష్ఠరాలు, ఆవిడ చరిత్ర తీసేటప్పుడు కించపరచడం, ఒక లవ్ సీన్స్ పెట్టడం, సినిమా అంటే కమర్షియల్ యాంగిల్స్ ఇలాంటివి లేకుండా, సీతమ్మ గారు అంటే ఏంటి, గోదావరి జిల్లాలంటేనే దేశానికి ధాన్యాగారం, అందరికీ అన్నం పెట్టే మాగాణి ఇక్కడ ఉంది. ఈ మాగాణిలో పుట్టిన తల్లి అన్నపూర్ణగా జన్మించి ఆకలి ఉన్న వాళ్ళందరికీ అన్నం పెట్టి సాయం చేసిన ఒక మహోన్నతమైన చరిత్రని మనం చెప్పాము అంటే అది చరిత్రలో నిలబడిపోయేలాగా చెప్పాలి. ఏదో ఒక డాక్యుమెంటరీలో రాసుకొచ్చి ఆవిడందరికీ అన్నం పెట్టారంటే మరి కొత్తగా చెప్పిందే ఉంది, అందరికీ తెలిసిందే కదా. ఇది కాకుండా ఇంకేముంది అనేది మొత్తం స్టడీ చేసి ఈ సబ్జెక్ట్ రెడీ చేసాం సార్. అది ప్రొడ్యూసర్ గారిని అప్రోచ్ అయితే ఓకే, దీనికి బడ్జెట్లో వెనకాడొద్దండి, ఎంత ఖర్చు అయినా మేము పెడతాము, బట్ ఆ క్వాలిటీ కానీ టెక్నీషియన్స్ కానీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని పెట్టుకుందామని మాకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు సార్. ఫస్ట్ మీకు థ్యాంక్ యూ సార్ అలా ఇచ్చినందుకు. ఆ సోర్స్తోని ఈ సినిమాని తొందరలో నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఆర్ జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్లో సెట్స్ మీదకి వెళ్తుంది సార్. గోదావరి పరిసర ప్రాంతాల్లోనే మొత్తం షూటింగ్ అంతా జరుగుతుంది. దీన్ని మేము పెట్టుకున్నది 4 months సార్, అందుకు దసరాకి తీసుకొద్దాము అని. ఓన్లీ ఇప్పుడు మాకున్న అడ్డంకి ఏంటి అంటే అన్ని సెట్ అయ్యాయి, ఆర్టిస్టుల డేట్లు అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి వీళ్ళ డేట్లు అన్నీ సెట్ అవ్వాలి. వీళ్ళతో అన్నీ మాట్లాడుతున్నాం సార్.
ఆ డేట్లన్నీ సెట్ అవ్వగానే 2 షెడ్యూల్, ఒక షెడ్యూల్ పెద్ద షెడ్యూలు, సీతమ్మ గారి చిన్నతనం నుంచి కథ మొదలవుతుంది, ఆవిడ మహానిర్యాణంతో కథ పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ మొత్తం గోదావరి జిల్లాలో జరుగుతుంది. ఈవిడికి దైవత్వానికి సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయండి. అంటే మనకు ఒరిజినల్గా కూడా తెలిసింది, ఈశ్వరుడు మనిషి రూపంలో వచ్చి సీతమ్మ గారి ఇంట్లో భోంచేసి చేసే ముందు నీ మెడలో ఉన్న బంగారు కంటి ఇవ్వమ్మ, ఇస్తేనే నేను అన్నం తింటాను అన్న. వచ్చింది ఈశ్వరుడు అన్న విషయం ఆవిడకి తెలియదు. కానీ ఆ రోజు ఆవిడకున్న పరిస్థితుల్లోని ఆ ఇంట్లో ఏ ఆదాయము లేదు, ఆస్తులన్నీ కరిగిపోయాయి. తన భర్తకి పెట్టే అన్నం మిగిలితే ఇంటి ముందు ఆకలితో ఉన్న బ్రాహ్మడు వచ్చాడు అంటే ఆవిడ వచ్చి భోజనం చేయండి అంది. ఈయన కూర్చుని నీ మెడలో ఉన్న కంటి ఇస్తేనే నేను భోజనం చేస్తాను అంది. ఆవిడ ఏం చేస్తుంది అప్పుడు? ఎవరు ఏ స్త్రీ ఒప్పుకోరు. అది భర్త పెళ్ళి అవ్వగానే ఆవిడకి మొదటి గిఫ్ట్ అది. ఆ భర్తకు మాట ఇచ్చింది, నా శరీరంతో పాటు ఇది మట్టిలో కలిసిపోతుందండి అని. అది ఇప్పుడు ఈశ్వరుడు అడిగాడు. అడిగినప్పుడు ఆవిడ భర్త వైపు చూసింది, ఆవిడ గురించి తెలుసు కాబట్టి అలాగే ఇస్తుంది తినండి అని. ఇస్తేనే తింటాను అని అనగానే ఆవిడ ఆ కంటి తీసి ఇచ్చింది. ఆయన విస్తర కింద పెట్టి తిని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే ఆ చేయి కడుక్కుంటున్నప్పుడు చెప్పారు, అన్నీ కరిగిపోయాయి, ఏమీ లేదని బాధపడకమ్మా, నీ చెయ్యి ఎప్పుడూ ఆగిపోదు అని చెప్పి వెళ్ళాడు. కట్ చేస్తే మరుసటి రోజు వాళ్ళ పొలం దున్నుతుంటే బంగారు లంకెల బిందులు దొరికాయి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడంతా స్టార్ట్ చేసింది. ఆ కంటి అక్కడే ఉంది. ఇది రియల్ సార్, ఇది రియల్. ఇది ఎవరిది కాపీ కాదు, ఇది సీతమ్మ గారి దీంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన కథ. ఇది కాక అప్పుడున్న పరిస్థితులు, ఆ నెగిటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ రెడీ అయింది సార్. దీన్ని ఆధారంగా తరగతి బడ్జెట్ చెప్పాను కదా సార్, భారీ బడ్జెట్, ఒక 10 అబోవ్ దీనికి ఖర్చు పెడుతుంది సార్. 3 హీరోయిన్స్తో మాట్లాడాను సార్. వాళ్ళ డేట్లు బట్టి మేము ఆ పేరుని అనౌన్స్ చేద్దాం. అందుకే ఆర్టిస్ట్ లిస్ట్ ఆపాం సార్. ఆర్టిస్టులు అందరితో ఫైనల్ అయింది. వాళ్ళందరివి మాకు డేట్లు రాగానే నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఆర్టిస్టులు అందరిని ఇచ్చేస్తాం. ఇంకొకటి ఏంటంటే సార్, మేమిద్దరం బావమరిది ఇద్దరం రచయితలమే. ఆల్రెడీ మైథాలజీ అవన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ వర్క్ చూసి తన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసున్నాడు సార్. వాళ్ళు ఈ సినిమాకి తన డైరెక్టర్గా పరిచయం చేస్తున్నారు సార్.